మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పవిత్రమైన కార్తీక మాసంలోనికి అడుగు పెడుతున్న మీ అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం రేపటి నుండే అనగా అక్టోబర్ 22, 2025 బుధవారం రోజు నుండి ప్రారంభం కాబోతుంది. రేపు కార్తీక శుద్ధ పాడ్యమి. దీనినే మనం బలిపాడ్యమి అని కూడా పిలుస్తాము. రాక్షసరాజు అయిన బలి చక్రవర్తి తన దానగుణంతో ఇంద్ర పదవిని పొంది విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి అతనిని పాతాళానికి పంపినప్పుడు బలి చక్రవర్తి కోరిక మేరకు ఈ రోజున భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసుకునే వరాన్ని పొందాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజును బలిపాడ్యమి అని పిలుస్తారు. ఈ రోజుతోనే అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసం మొదలవుతుంది. నా కార్తీక సమో మాసః అని శాస్త్రం చెప్తుంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం మరి ఒకటి లేదు అని అర్థం. ఈ నెల రోజులు చేసే స్నానము, దానము, జపము, పూజలకు అనంత కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే నదీ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో నదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు, కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఆధునిక జీవనంలో పట్టణాల్లో నివసించే మనలో చాలామందికి రోజు నదికి వెళ్ళి స్నానం చేసే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి వారు నిరాశ చెందవలసిన అవసరం లేదు. మన ఋషులు, మన పెద్దలు మనకు ఎన్నో సులభమైన మార్గాలను చూపించారు. కార్తీక మాసం మొత్తం నదీ స్నానం చేయలేకపోయినా కనీసం ఈ కార్తీక మాసం మొదటి రోజైన అనగా పాడ్యమి రోజు, కార్తీక పాడ్యమి రోజు లేదా బలి పాడ్యమి నాడు ఉదయం మరియు సాయంత్రం మనం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు. నెల రోజులు నదీ స్నానం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. సకల పాపాలు, దోషాలు, కష్టాలు తొలగిపోతాయి. పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ కార్తీక పాడ్యమి రోజు ఉదయం మరియు సాయంత్రం నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదులలో స్నానం చేయటం వల్ల గంగా, యమున, గోదావరి వంటి పుణ్య నదులలో స్నానం చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ సమయంలో నదీ జలాలలో ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి మన శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేస్తుంది. మనకు తెలియకుండా మనం చేసిన పాపాలను, కర్మల భారాన్ని కడిగివేస్తుంది. అందుకే దీనిని పుణ్యస్నానం అంటారు. కానీ ప్రతిరోజు ఆ భాగ్యానికి నోచుకోలేని వారు నిరాశ చెందవలసిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఈ పవిత్రతను సృష్టించుకోవచ్చు. ఆ గంగాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవచ్చు. మామూలుగా కార్తీక పాడ్యమి రోజు అందరూ ఉదయం సూర్యుడు రాకముందే లేచి నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో, బావుల వద్ద స్నానం చేస్తూ ఉంటారు. కానీ అలా స్నానం చేసే వెసులుబాటు అందరికీ ఉండదు. అలాంటి వెసులుబాటు లేని వారు రేపు ఉదయం, సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిని తీసుకోండి. ఆ నీటిలో పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు ఆకులను కొన్ని తీసుకొని వాటిని మీ చేతితో కొద్దిగా నలిపి ఆ నీటితో వేయండి. లేదా శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఇష్టమైన తులసి ఆకులను 2 లేదా 3 తీసుకొని వాటిని కొద్దిగా నలిపి ఆ నీటిలో వేయండి. మారేడు ఆకులు కానీ లేదా తులసి ఆకులు కానీ ఏదో ఒకటి వేస్తే చాలు. 2 కలిపి వేయవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే దానిని ఉపయోగించవచ్చు. ఆ ఆకులను నీటిలో వేసిన తర్వాత ఒక క్షణం పాటు కళ్ళు మూసుకొని మీరు మారేడు ఆకులను వేస్తే ఓం నమః శివాయ అని, తులసి ఆకులను వేస్తే ఓం నమో నారాయణాయ అని మనసులో స్మరించుకోండి. ఆ నీరు ఇప్పుడు సాధారణమైన నీరు కాదు, అది గంగాజలంతో సమానమైన తీర్థంగా మారిందని మనసులో సంకల్పించుకోండి. ఆ పవిత్రమైన ఆకుల యొక్క శక్తి, వాటిలోని దైవత్వం ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఇలా ఉదయం సూర్యోదయానికి ముందు ఒకసారి, సాయంత్రం దీపాలు పెట్టే సమయంలో మరోసారి 2 పూటలా ఈ విధంగా స్నానం చేయాలి. కేవలం కార్తీక మాసం మొదటి రోజైన పాడ్యమి నాడు ఈ విధంగా చేస్తే చాలు. మీకు కార్తీక మాసం 30 రోజులు పుణ్య నదులలో స్నానం చేసిన అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు, మన శాస్త్రాలు చెప్పిన సత్యం. ఎందుకంటే మారేడు దళం సాక్షాత్తు శివస్వరూపం. ఆ మారేడు దళం ఉన్న చోట శివుడు కొలువే ఉంటాడు. ఆ మారేడు ఆకులను కలిపిన నీటితో స్నానం చేయటం అంటే సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహ జలంతో మనం అభిషేకం చేసుకుంటున్నట్లే.
దీనివల్ల మన జన్మజన్మల పాపాలు, తెలిసి చేసినవి తెలియక చేసినవి అన్నీ భస్మమైపోతాయి. మనల్ని పట్టి పీడిస్తున్న కష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయి. గ్రహదోషాలు, నరదృష్టి వంటివి ఏవీ మన దరిచేరవు. ఆ తులసి దళం యొక్క మహిమ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. అలాంటిది ఆ విష్ణుమూర్తి ప్రియసఖి అయిన తులసిని కలిపిన నీటితో స్నానం చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీ నారాయణుల కరుణా కటాక్షాలతో స్నానం చేసినట్లే. తులసికి ఉన్న పవిత్రత అలాంటిది. తులసి ఉన్న చోట దుష్ట శక్తులు ఉండలేవు. తులసి నీటితో స్నానం చేస్తే మన శరీరంలో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ఒక సానుకూలమైన దైవిక శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. దీనివల్ల మన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతత, సంతోషము నెలకొంటాయి. అందుకే ఈ చిన్న పని చేయటం వల్ల మనం నదీ స్నానం చేయలేకపోయామే అన్న బాధ లేకుండా అంతకంటే గొప్ప ఫలాన్ని పొందగలుగుతాము. మీ భక్తి, మీ సంకల్పం ముఖ్యం. నేను నదికి వెళ్ళలేకపోయినా ఈ పవిత్రమైన మారేడు లేదా తులసి దళాల ద్వారా ఆ నదీ స్నాన పుణ్యాన్ని పొందుతున్నాను అనే బలమైన నమ్మకంతో ఈ స్నానం ఆచరించండి. ఈ స్నానం చేసేటప్పుడు కేవలం శారీరక శుభ్రత కోసమే కాకుండా మానసిక శుద్ధి కోసం కూడా ప్రార్థించండి. పరమేశ్వర లేదా ఓ శ్రీమన్నారాయణ, ఈ పవిత్ర జలాలతో నా శరీరాన్నే కాదు నా మనసును, నా ఆత్మను కూడా శుద్ధి చెయ్యి. నాలో ఉన్న చెడు ఆలోచనలను, అహంకారాన్ని, కోపాన్ని తొలగించి నీ భక్తిని, శాంతాన్ని ప్రసాదించు. నా పాపాలను కడిగివేసి నన్ను, నా కుటుంబాన్ని చల్లగా చూడు అని ప్రార్థించుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మీ కష్టాలు, పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే దైవానికి కావాల్సింది ఆడంబరం కాదు, ఆర్తితో కూడిన భక్తి. మీరు ఎక్కడ ఉన్నారు, ఎలా పూజిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు. ఎంతటి భక్తితో, నమ్మకంతో చేస్తున్నారు అన్నదే ముఖ్యం. నదికి వెళ్ళే అవకాశం ఉన్నవారు తప్పకుండా వెళ్ళి స్నానం ఆచరించండి. కానీ వెళ్ళలేని వారు ఏమాత్రం చింతించకుండా రేపు కార్తీక పాడ్యమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో మారేడు ఆకులను కానీ లేదా తులసి ఆకులను కానీ నలిపి వేసుకుని భక్తి శ్రద్ధలతో స్నానం చేయండి. ఇది మీకు కార్తీక మాసం మొత్తం నదీ స్నానం చేసిన అమోఘమైన ఫలితాలను ఇస్తుంది. మీ పాపాలను హరిస్తుంది, కష్టాలను తొలగించేస్తుంది, సకల దోషాలను నివారించేస్తుంది. ఈ సులువైన పరిహారాన్ని ఆచరించి మీరందరూ ఆ హరిహరుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఈ కార్తీక మాసాన్ని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపే కార్తీక పాడ్యమి బుధవారం. కార్తీక మాసంలో మొదటి రోజు కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లండి. మీ సమస్యలన్నీ పోయి లెక్క పెట్టుకోలేనంత డబ్బు వస్తుంది. మీ కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కార్తీక మాసం అంటే పరమశివుడికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైన, చిన్న పూజ అయినా, చిన్న దానమైనా సరే 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఎన్నో జన్మల పాపాలను ప్రక్షాళన చేసి తలరాతను మార్చే శక్తి ఈ మాసానికి ఉంది. అలాంటి శక్తివంతమైన మాసంలో మొట్టమొదటి రోజైన కార్తీక పాడ్యమి రేపు రాబోతుంది. ఈ ప్రత్యేకమైన రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ ఒక్క చిన్న పని చేశారంటే చాలు, మీ ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు ఉంటుంది. మీరు లెక్క పెట్టుకోలేనంత ధనరాశులు మీ సొంతమవుతాయి. ఇది అతిశయోక్తి కాదు. మన పూర్వీకులు, శాస్త్రాలు నిరూపించిన పరిహారం. కార్తీక మాసం యొక్క శక్తి అంతా అమోఘమైనది. తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు సైతం ఈ మాసంలో శక్తి శ్రద్ధలతో కొన్ని నియమాలను పాటిస్తే కోటీశ్వర్లు కావటం ఖాయం. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. కార్తీక పాడ్యమి రోజు తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని ఆచరించండి. జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది. మరి ఇంతకీ కార్తీక పాడ్యమి రోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసం అంటే అదేదో సాధారణమైన నెల కాదు. దీనిని దేవతల మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో విశ్వంలో ఉండే శక్తులు ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ నెలలో ఒక దీపం వెలిగిస్తే చాలు, అది గొప్ప గొప్ప యాగాలు చేసినంత ఫలాన్ని ఇస్తుంది. ఈ మాసం మొత్తం దైవికమైన ప్రకంపనలతో నిండి ఉంటుంది. అందుకే మన పెద్దలు ఈ మాసంలో నదీ స్నానం చేయాలని, దేవాలయాలను సందర్శించాలని, ఇంట్లో ముఖ్యంగా తులసి కోట దగ్గర, గుమ్మం దగ్గర దీపాలు వెలిగించాలని చెప్తూ ఉంటారు. పరమశివుడు
త్రిపురాసురులను సంహరించి లోకాలకు శాంతిని కలిగించింది ఈ మాసంలోనే. అలాగే శ్రీ మహావిష్ణువు తన యోగనిద్ర నుండి మేల్కొనే ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. అందువల్ల హరిహరాదులిద్దరి కృపా కటాక్షాలు భక్తులపై ఈ నెలలో సంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి కార్తీక మాసంలో మీరు స్వచ్ఛమైన మనస్సుతో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా మొదటి రోజున ఈ శక్తి తారాస్థాయిలో ఉంటుంది. ఏ మంచి పనికైనా ప్రారంభం బలంగా ఉండాలి. మీరు ఈ పవిత్ర మాసాన్ని ఒక శక్తివంతమైన ప్రక్షాళన మరియు ధనాకర్షణ పరిహారంతో ప్రారంభిస్తే ఈ మాసం మొత్తం మీ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరికి తీర్చలేనన్ని అప్పులు ఉంటాయి. కొందరికి అస్సలు ఆదాయమే ఉండదు. ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు చేతిలో నిలవదు. మరికొందరి ఇళ్లల్లో నిత్యం గొడవలు, మనశ్శాంతి లేకపోవటము, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి లేదా దిష్టి దోషం. ఈ ప్రతికూల శక్తి ధనాత్మక శక్తి ప్రవాహాన్ని, ముఖ్యంగా ధనానికి సంబంధించిన లక్ష్మీదేవి యొక్క శక్తిని అడ్డుకుంటుంది. ధనాన్ని ఆకర్షించాలంటే ముందుగా మీ ఇంటిని ఈ ప్రతికూలత నుండి శుభ్రపరచాలి. దానికి కార్తీక మాసం మొదటి రోజు అత్యంత సరైన సమయం. ఇప్పుడు నేను చెప్పుకోబోయే పరిహారం చాలా సులభమైనది. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పెద్ద పెద్ద పూజలు చేయనక్కర్లేదు. మీ వంటగదిలో ఉండే సామాన్యమైన వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ప్రతి వస్తువుకు అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. మరి ఈ అద్భుతమైన పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే ఒక గ్లాసు, కొన్ని పాలు, కొంచెం గోపంచకము, కొద్దిగా ఉప్పు, చిటికెడు కుంకుమ, కర్పూరము, ధనియాల పొడి మరియు జీలకర్ర. ఇప్పుడు ఈ ప్రతి వస్తువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అప్పుడు మీరు చేసే పనిలో ఎంత శక్తి ఉందో మీకే అర్థమవుతుంది. మొదటిగా పాలు స్వచ్ఛతకు, శుభానికి, సమృద్ధికి చిహ్నం. అవి తెల్లగా స్వచ్ఛంగా ఉండి సత్వగుణాన్ని సూచిస్తాయి. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఉంటారు. పాలను నైవేద్యంగా పెట్టడం లేదా పూజలో వాడటం ఆయనకు అత్యంత ప్రీతికరం. మీరు పాలను ఉపయోగించినప్పుడు మీరు విశ్వరక్షకుడు మరియు లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి ఆశీస్సులను ఆహ్వానిస్తున్నట్లే. ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది. పాలను వాడటం అంటే ఆ దివ్య దంపతులను మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది. రెండవది గోపంచకం. మన హిందూ సాంప్రదాయంలో గోవును పవిత్రమైన తల్లిగా భావిస్తాం. గోమాత శరీరంలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. గోపంచకం అత్యంత శక్తివంతమైన శుద్ధి చేసే పదార్థంగా పరిగణించబడుతుంది. ఇది అన్ని రకాల ప్రతికూల శక్తులను, క్రిములను, దుష్ట ప్రకంపనలను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. నేటి విజ్ఞాన శాస్త్రం కూడా దాని క్రిమి సంహారక లక్షణాలను అంగీకరిస్తోంది. మీరు గోపంచకాన్ని చల్లినప్పుడు మీరు కేవలం భౌతికంగా ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్షాళన కూడా చేస్తున్నారు. ఇది మీ కుటుంబంపై, మీ ఆర్థిక వ్యవహారాలపై పడిన నర దృష్టిని, దిష్టి దోషాన్ని తొలగిస్తుంది. ఇది ఒక కవచంలా పనిచేసి మీ ఇంటిని ఎలాంటి ప్రతికూల ప్రభావాల నుంచైనా కాపాడుతుంది. మూడవది ఉప్పు. ఉప్పు ముఖ్యంగా గల్లులుప్పు ప్రతికూల శక్తిని గ్రహించే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే దిష్టి తీయడానికి, ఇంటిని శుభ్రపరచడానికి ఉప్పును వాడతారు. లక్ష్మీదేవి సముద్ర మధురం నుండి ఉద్భవించిందని అంటూ ఉంటారు. ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది కాబట్టి వీడికి ఒక సంబంధం ఉంది. ఈ పరిహారంలో ఉప్పును వాడటం వలన ఇది ప్రత్యేకంగా ఆర్థికపరమైన అడ్డంకులను, డబ్బును వికర్షించే ప్రతికూల శక్తిని తొలగించేస్తుంది. ఇది పేదరికము మరియు కష్టాల ప్రకంపనలను గ్రహించి ధనానికి మార్గాన్ని సుగమనం చేస్తుంది. నాలుగవది కుంకుమ. కుంకుమ లక్ష్మీదేవికి, సౌభాగ్యానికి, సిరి సంపదలకు ప్రతీక. కుంకుమ లేకుండా ఏ పూజ సంపూర్ణం కాదు. ఇది పసుపు నుండి తయారవుతుంది. పసుపు కూడా మరొక శక్తివంతమైన మరియు శుభప్రదమైన పదార్థం. ఈ మిశ్రమంలో కుంకుమను కలపటం ద్వారా మీరు నేరుగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నారు. అమ్మా, దయచేసి మా ఇంట్లోకి వచ్చి కొలువుండు అని మీరు ఆమెకు విన్నవించుకుంటున్నారు. ఎరుపు రంగు శక్తికి, చైతన్యానికి ప్రతీక. ఇది మీ ఇంటిని చైతన్యవంతమైన సానుకూల శక్తితో నింపుతుంది. ఐదవది కర్పూరం. కర్పూరం యొక్క సువాసన దేవతలను ప్రసన్నం చేస్తుందని నమ్మకం. కర్పూరాన్ని వెలిగించినప్పుడు అది ఎలాంటి అవశేషం లేకుండా పూర్తిగా కాలిపోతుంది. ఇది మన అహంకారం, మన ప్రతికూల కర్మలు కరిగించుకోవడానికి ప్రతీక. ఈ మిశ్రమంలో కర్పూరం తన దివ్యమైన సువాసనతో ప్రతికూల ప్రకంపనలను నాశనం చేసే శక్తితో వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇది మీ గడప వద్ద ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది దైవిక శక్తులను లోపలికి ఆహ్వానించడానికి అనువుగా ఉంటుంది. ఆరవది ధనియాల పొడి. ధనియాలు ధన్ అనే పదం నుండి ఉద్భవించాయి.
ధన్ అంటే సంపద, కాబట్టి ధనియాలు నేరుగా డబ్బును, శ్రేయస్సును ఆకర్షించడంతో ముడిపడి ఉన్నాయి. మన పూర్వీకులు ధనాకర్షణ కోసం చేసే అనేక పరిహారాలలో దీనిని ఉపయోగించేవారు. ధనియాల పొడిని కలపడం ద్వారా మీరు మీ ఇంటి వైపు ధనానికి ఒక అయస్కాంత శక్తిని సృష్టిస్తున్నారు. ఇది మీ ప్రవేశ ద్వారాన్ని, ఆర్థిక అవకాశాలను మరియు సమృద్ధిని ఆకర్షించడానికి శక్తివంతం చేస్తుంది. చివరిగా జీలకర్ర దుష్టశక్తులను ప్రారద్రోలడానికి మరియు కీడు నుండి రక్షించడానికి అనేక తాంత్రిక క్రియలలో ఉపయోగించబడుతుంది. ఇది ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ఏ కొత్త ప్రతికూల శక్తి లోపలికి ప్రవేశించకుండా చూస్తుంది. ఇది ఒక రక్షణ వలయంలా పనిచేస్తుంది. చూశారు కదా, ఇది కేవలం యాదృచ్ఛిక మిశ్రమం కాదు, ఇది ఆధ్యాత్మికంగా శక్తివంతం చేయబడిన పదార్థాల కలయిక. ప్రతిదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, సానుకూల దృక్పథంతో చేయటం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, మీ సంకల్పం, మీ నమ్మకమే ఏ పరిహారాన్నైనా శక్తివంతం చేస్తాయి. రేపు పాడ్యమి, కార్తీక మాసం మొదటి రోజు. ఉదయాన్నే వీలైతే సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. తల స్నానం చేయండి. మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద వీలైతే గడపను నీటితో కడిగి ఒక చిన్న అందమైన ముగ్గుతో అలంకరించండి. గడపకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. ఈ పని పూర్తయ్యాక మీ పూజా గదిలోనికి లేదా వంటగదిలో శుభ్రమైన ప్రదేశంలోనికి వెళ్ళండి. ఒక శుభ్రమైన గ్లాసును తీసుకోండి. రాగి లేదా వెండి గ్లాసు ఉంటే ఉత్తమం, కానీ మామూలు గాజు గ్లాసు అయినా పర్వాలేదు. మొదట దానిలో కొద్దిగా పచ్చి కాచని పాలను పోయండి. ఆ తర్వాత కొన్ని చుక్కల గోపంచకాన్ని కలపండి. ఒకవేళ మీకు గోపంచకం అందుబాటులో లేకపోతే దానిని వదిలివేయవచ్చు, కానీ దాన్ని శుద్ధి చేసే శక్తి కోసం వాడటం చాలా మంచిది. ఆ తర్వాత ఒక చిన్న చిటికెడు గల్లులుప్పు లేదా మీ దగ్గర ఉన్న ఏ ఉప్పు అయినా సరే వేయండి. తర్వాత చిటికెడు కుంకుమ కలపండి. ఆపై చిన్న ముక్క తినే కర్పూరం లేదా కర్పూరం పొడిని వేయండి. చివరిగా ఒక చిటికెడు ధనియాల పొడి మరియు కొన్ని జీలకర్ర గింజలను వేయండి. ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరపు వేలితో ఈ మిశ్రమాన్ని గడియారం తిరిగే దిశలో కలపండి. కలుపుతున్నప్పుడు మీకు తెలిసిన ఏదైనా విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రం చాలా సులభమైనది మరియు శక్తివంతమైనది. దీనిని 11 లేదా 21 సార్లు జపిస్తూ ఆ నీటిని దైవిక ప్రకంపనలతో నింపండి. మీ సమస్యలన్నీ కరిగిపోతున్నాయని, మీ ఇల్లు బంగారు కాంతితో నిండిపోతుందని ఊహించుకోండి. ఈ మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత దానిని మీ ప్రధాన ద్వారం వద్దకు తీసుకురండి. ఇంటి లోపల నిలబడి బయటకు చూస్తూ ఉండండి. మీ కుడి చేతిలోనికి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకోండి లేదా ఒక పువ్వు లేదా తాజా ఆకు ఉపయోగించి చల్లండి. గుమ్మం యొక్క ఇరువైపులా మరియు గడప మీద ఈ నీటిని చల్లండి. చల్లుతున్నప్పుడు లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓ దివ్యమాత లక్ష్మి, నిన్ను ఆహ్వానించడానికి నా ఇంటిని శుభ్రపరుస్తున్నాను. దయచేసి నా జీవితంలోని అన్ని ప్రతికూలతలను, అడ్డంకులను, అప్పులను మరియు పేదరికాన్ని తొలగించు. దయచేసి మా ఇంట్లోకి ప్రవేశించి మాకు ఆరోగ్యము, ఐశ్వర్యము, కాంతి మరియు శ్రేయస్సును ప్రసాదించు అని ప్రార్థించండి. బహిరంగ హృదయంతో వేడుకోండి. వెళ్ళిన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని తులసి మొక్కలో కాకుండా ఏదైనా ఇతర మొక్క కుండీలో వేయండి. ప్రజలు తొక్కే ప్రదేశంలో పోయకుండా చూసుకోండి. అంతే, చాలా సులభమైన పరిహారం, కానీ దీని ప్రభావం అపారం. పవిత్రమైన కార్తీక మాసం మొదటి రోజున ఇలా చేయటం ద్వారా మీరు ఈ మాసం మొత్తానికి మరియు రాబోయే కాలానికి ఒక శక్తివంతమైన సంకల్పాన్ని ఏర్పరుస్తున్నారు. మీ పురోగతిని అడ్డుకుంటున్న ప్రతికూల శక్తి కొట్టుకుపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. మీరు చాలా త్వరలోనే మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. సంపాదనకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. డబ్బు మీ చేతిలో నిలవటం మొదలవుతుంది. కానీ ఇది కేవలం డబ్బు గురించే కాదు, మీ ఇంట్లో కూడా ఒక రకమైన శాంతి, సానుకూలతను మీరు అనుభవిస్తారు. గొడవలు, అపార్థాలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పరిహారం పురాతన ఆధ్యాత్మిక శాస్త్రంపై ఆధారపడి అత్యంత శుభప్రదమైన సమయంలో చేయబడినందున పనిచేస్తుంది. ఈ శక్తివంతమైన పదార్థాల కలయిక, మీ నమ్మకం మరియు కార్తీక మాసంలో లభించే దైవిక కృప ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. మీ ఆర్థిక కష్టాలు ఎంత పెద్దవైనా సరే కరిగిపోవటం మొదలవుతాయి. మీరు లెక్కపెట్టలేనంత ఐశ్వర్యంతో ఆశీర్వదించబడతారు. కాబట్టి దయచేసి ఇది చాలా చిన్న పరిహారం అని నిర్లక్ష్యం చేయవద్దు.
కొన్నిసార్లు సరళమైన విషయాలే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. రేపు ఈ పరిహారాన్ని పూర్తి భక్తితో ఆచరించి కార్తీక మాసం యొక్క మాయ మీ జీవితంలో ఎలా అద్భుతాలు సృష్టిస్తుందో మీరే చూడండి. లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అపారమైన సంపద, ఆరోగ్యం, ఆనందంతో ఆశీర్వదిస్తారు. కనుక మీరు కూడా కార్తీక పాడ్యమి రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.